One, two, two. వదిలేసే గమ్మను. కావాలని అక్కడ పెడితే తీసుకొచ్చి కాలుతో కొట్టబడ్డదు. అది కొట్టాలంట నువ్వు కాలుతో. కొట్టంటే కొట్టు 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 లూసి కొట్టు కొట్టు లూసి. గోల్ కొట్టాలి. గోల్ గోల్ గోల్. బాలేది. అయ్యో బాలేదు. ఇది బాలేది. అయ్యో అక్కడ టీవీ కింద చూడు, టీవీ కింద చూడు, ఇక్కడ చూడు, చూడు ఇక్కడ చూడు, కింద చూడు. ఉందా లేదా? అయ్యో బెడ్రూమ్లో చూడు, అన్న దగ్గర చూడు, శుభం అన్న దగ్గర చూడు, శుభం అన్న దగ్గర చూడు. అయ్యో లేదా? ఇక్కడ చూడు మన, ఇక్కడ చూడు, ఉందా లేదా? అరే మమ్మీ కింద చూడు, ఇక్కడ కింద చూడు, కింద కింద ఇక్కడ చూడు, కింద చూడు, కింద చూడు, కింద చూడు, ఉందా లేదా? ఎట్లా బిట్టా? అక్క ఇచ్చేయను బాల్. అక్క చేతిలో ఉంది, అక్క చేతిలో ఉంది. హాయ్ బాల్ ఉంది అక్కడ. హాయ్ ఉంది రోయ్, బాల్ ఉంది. కొంచెం అటు ఇంకా అయ్యా నో నో ప్లే, నో ప్లే. అక్క నో అంటుంది. బాల్ అంటించి ఆడుకో, ఎక్కడ పోతున్నావు అంటుంది లూసి. దాని భాష చెప్పడం చూడు. ఆడుకో ఎక్కడ పోతున్నావు అని అడుగుతుంది. సరే బాయ్ అను బంక. సరే బాయ్, సరే బాయ్ పో. ఆడుకోదంట. అయ్యా పిలు, అక్క పిలు, పిలు అక్క పిలు. అదా ఆడుకుందాం దా చెప్పు. రా అక్క, అక్క రా ఆడుకుందాం చెప్పు. బాల్ ఆడుకుందాం. చలో ఆడుకో. కొట్టు కొట్టంట, కొడతా అది కాలుతో కొడుతా. అలసిపోందే తాగుతారా? బా కొట్టు కొట్టు. అది వద్దులే, ఫుడ్ వద్దు ఇప్పుడే. ఉంటే ఆడుకో, ఏది చెప్తే అది తిను అంతే. కొట్టు కొట్టురా, పొట్టురా, పట్టుకురా, పొట్టుడా, పట్టుకురా, పొట్టుడా, పొట్టుడా, పొడ. కావాలని పట్టుకుంటుంది, మనం లాక్కోవాలని చెప్పి. సరే వద్దులే, నో ప్లే, నో ప్లే. పోనీ నో ప్లే, నో ప్లే, పోనీ వద్దులే, ఏమొద్దు పోనీ, నో నో ప్లే. వద్దా? వద్దు, ఏమొద్దు, ఆడుకోవద్దు. అక్కకి అడుగు, ఆడుకో అక్క ప్లీజ్ అను. అక్క ప్లీజ్ ఆడుకో చెప్పు. అక్క ప్లీజ్ ఆడుకో నాతో చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. అక్క ఆడు అని చెప్పు, అక్కకి చెప్పు. ఆడుకుందాం రా చెప్పు. అక్కకి ఇచ్చే, బాల్ ఇచ్చేయి అక్కకి. బాల్ ఇచ్చేయి అక్కకి. అక్క ప్లీజ్ ఆడుకుందాం రా. చూడు ఎట్లా చూస్తుంది పాపం. అక్క ప్లీజ్ అను. అక్క ప్లీజ్ ఆడుకో నాతో చెప్పు. అక్కకి చెప్పు, ఆడుకో చెప్పు. రెడీ రెడీ కమాన్ గెట్ అప్. అక్కేది లూసి. లూసి భవికకి ఏది? ఏది భవికకి ఏది? ఏది లేదు, అక్క లేదు. అక్కడ లోపల చూడుపో, అక్కడ లోపల తెలిసిపోయింది వారికి. తెలిసిపోయిందా? కాదు, వేరే దగ్గర దాచుకోవాలి. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. మా డీసీ గారు కూడా చాలా చాలా బాగున్నాడు. రెస్ట్ తీసుకుంటున్నాడు.
Lucy, జై శ్రీరామ్. Lucy, కూర్చో. జై శ్రీరామ్ చెప్పు. అలసిపోయాడు మా వాడు. సో ఇక్కడ చూడండి, ఇవాళ టాపిక్ మూడ్ స్వింగ్స్ గురించి టాపిక్ మేడం గారు చెప్తున్నారు. షీజ్ అ హౌస్ వైఫ్ అనమాట. లాస్ట్ ఇయర్ హౌస్ వైఫ్ ఉండింది, ఇప్పుడు ఒక స్పీకర్గా చెప్పగలుగుతున్నారు. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ అవర్ ఎల్డబ్ల్యూసి క్లబ్ అనమాట. సో యా, ఒక హౌస్ వైఫ్ ఇంత స్టేజ్కి రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇద్దరు కపుల్స్ ఎప్పుడు కూర్చొని ఉంటారు క్లబ్లో. ఇప్పుడు షీస్ బికమ్ ఏ హోస్ట్ నౌ. అంటే చెప్పగలుగుతున్నారు, ఒక టాపిక్ మీద తను ఇవ్వగలుగుతున్నారంటే దట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పచ్చు. సో సార్ ఆల్ పాజిటివ్ సైన్స్ అనమాట. మాతో ఉంటే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. సో బీ విత్ అస్, మాతో ఉండండి. లైవ్లీనెస్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారు, హెల్త్ బాగా చేసుకోవాలనుకుంటున్నారు అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. సో ఇది నేను జస్ట్ ఒక చిన్న హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాను అంతే, ఇంతే. సో సమ్మర్ వచ్చేసిందండి, ఏం చేస్తున్నారు మీరు? డీహైడ్రేషన్ అయిపోతుంది, చాలా మొదలైపోయింది. అసలు ఏప్రిల్ సమ్మర్స్ లాగా ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది. చాలా భయంగా ఉంది ఈసారి ఎలా సమ్మర్స్ ఉంటాయో అన్నది. చిన్నపిల్లలు ప్లీజ్ వాటర్ ఇంటేక్ బాగా చేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్పెషల్గా మీ మదర్స్ ప్లీజ్ వాళ్ళని కేర్ తీసుకోండి. కొంచెం లిక్విడ్స్ చాలా ఇవ్వండి వాళ్ళకి, బికాజ్ సమ్మర్స్ ఇప్పుడే ఏప్రిల్ సమ్మర్ లాగా అనిపిస్తుంది. సో యా, మొన్న టాపిక్ మనము మెటబాలిజము, క్యాలరీస్ గురించి మాట్లాడుకున్నాము. ఎంత క్యాలరీస్ తీసుకోవాలి ఫీమేల్ అండ్ మేల్ అని కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు మనం కొంచెం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాము. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే మనం తింటున్నామో ఫుడ్, దాంట్లో ఏముంటాయి అసలు. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో. సో ఆ న్యూట్రిషన్లో మేజర్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ అనమాట. ప్రోటీన్, సో అది చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 56 kgs అనుకోండి. నేను 56 kgs ఉన్నాను. నాకు 56 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి నేను ఎవ్రీడే టు రన్ మై బాడీ. అంటే ఎనర్జెటిక్గా, హ్యాపీగా, హెల్తీగా ఉండాలి. సో అట్లీస్ట్ అంత తీసుకోలేకపోయినా కానీ అట్లీస్ట్ ఒక 30%, లైక్ 30 grams ఆఫ్ ప్రోటీన్ అన్న అట్లీస్ట్ ఇంటేక్ చేస్తూ ఉండాలి నేను ఎవ్రీడే అనమాట. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫ్యాట్స్ అనమాట, గుడ్ ఫ్యాట్స్. మళ్ళీ అండ్ ఇంకోటి ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి చాలా చాలా ఎసెన్షియల్. విటమిన్స్ అండ్ మినరల్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్. మైక్రోన్యూట్రియంట్ ఏంటంటే మిల్లీగ్రామ్స్లో కావాల్సినవి, లైక్ మన పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ చిన్న చిన్న మాత్రలు కొంచెం కావాలన్నమాట. మనకి ఫుడ్స్లో అవైలబుల్ ఉంటుంది. అవి ఎలాంటి ఫుడ్స్ అవైలబుల్ ఉంటుందో అనేది రేపు టాపిక్లో కవర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మ్యాక్రో అంటే ప్రోటీన్, మైక్రో అంటే మనకి పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ వైటమిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి బ్యాలెన్స్డ్ మీల్స్ మీరు తీసుకుంటే తప్పకుండా ఇవన్నీ మీకు కూడా రీచ్ అవుతాయి, మీ బాడీలో రీచ్ అవుతాయి. ఒకవేళ మనము అలాంటి ఫుడ్స్ తీసుకోవట్లేదు, న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకోవట్లేదు అని మీకు డౌట్ వస్తుంది. నాకైతే తెలుసు న్యూట్రిషన్ లేదు మన ఫుడ్లో అని. సో ఐ హ్యావ్ యాడెడ్ మై న్యూట్రిషన్ అనమాట, సప్లిమెంట్. సో మీకు కూడా అలా డౌట్ వస్తుంది, మీ బాడీలో పుట్టే ఫుడ్ క్యాలరీసే ఇస్తున్నాము, దాంట్లో కొంచెం కూడా న్యూట్రిషన్ లేదు అని అనిపిస్తే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. సో దట్ వీ విల్ యాడ్ గుడ్ సప్లిమెంట్ ఇన్ యువర్ డైట్. సో మీకు కూడా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? సో ఈవినింగ్ వచ్చేసి నేను మా కజిన్స్ కలుస్తున్నాం అనమాట. అందరం చాలా రోజుల తర్వాత కలవబోతున్నాం అనమాట. చాలా అందరూ వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో ఉంటున్నారు ఇవాళ రేపు. సో యా, కొంచెం టైం తీసుకొని కలుద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇంట్లో పని మంచి ఒకటి లేదు కదా, నేనే చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే వంట అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కొంచెం ఇల్లంతా రేపటికి రెడీ చేసేసి వెళ్ళిపోతాను. సో దట్ నాకు మళ్ళీ రేపు ఇబ్బంది కాకుండా అనమాట. సో పిల్లల ఎగ్జామ్స్ టైమింగ్స్ కదా, నేను రాను అని అన్నాను. బట్ ఇన్సిస్ట్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత. అంటే అందరూ కొంచెం 2-3 బయట నుంచి వస్తున్నారు అనమాట, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నారు. కాబట్టి సో కొంచెం బాగుంటుంది, నాకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అని చెప్పేసి ఓకే అన్నాను. బట్ చూడాలి ఎప్పుడు వస్తానో ఏమో తెలియదు. సో అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్తాను. మోస్ట్లీ ఏది ఇబ్బంది కాకుండా వీళ్ళకి అన్నీ ప్లాన్ చేసుకొని ఎంజాయ్.